జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. ఈ వక్ఫ్ బిల్లు గురించి నేను ఒకసారి విజయవాడకు పోవడం జరిగింది. ఆ రోజు సార్ వక్ఫ్ బిల్లుకు మీరు తప్పకుండా సపోర్ట్ చేయాలి, ముస్లింలకు అండగా ఉండాలి, వక్ఫ్ బోర్డు ఈ సవరణ బిల్లు ఏందనే దాని గురించి చాలాసేపు మాట్లాడడం జరిగింది. దానికి ఆయన ఆ రోజే చెప్పినారు, మేము ఇంకా చెప్పకముందే మేము ముస్లింలకు అవుట్రైట్ గా మా పార్టీ సపోర్ట్ చేస్తుంది, కాబట్టి మీరు ఏం చెప్పినా గానీ మీకు అండగా ఉంటామని చెప్పినారు. అలాగే వక్ఫ్ బిల్లు సవరణ తర్వాత మా పార్టీ సుప్రీంకోర్టులో కూడా అప్పీల్ చేసింది. ఏదైతే సవరణ జరిగిందో ఇది తప్పు, దాంట్లో ఇవన్నీ సవరణలు ఉండాలి, అదేగాక ఈ వక్ఫ్ బోర్డు సవరణ అనేది ఉండకూడదు అనేదే మా పార్టీ అభిప్రాయం. కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ ముస్లింలకు ప్రతి సమయంలోనూ ముందు నుంచి సపోర్ట్ గా ఉంది. ఇప్పుడు కూడా రానున్న రోజుల్లో వక్ఫ్ బిల్లే కాదు ప్రతి ఒక్క దాంట్లో కూడా సపోర్ట్ గా ఉంటుందని నేను వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున చెప్పుకుంటూ, మేము కానీ కదిరిలో త్వరలోనే పెద్ద ర్యాలీ చేస్తున్నాం. అక్కడ కూడా నిరాహార దీక్ష అవసరం పడితే అమలు నిరాహార దీక్ష కూడా మేము చేస్తామని. ఎందుకంటే వక్ఫ్ బోర్డు బిల్లుకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ ప్రతి ముస్లిం సోదరుడు ప్రతి పౌరుడు దీనికి ముందుకొచ్చి ఈ సవరణ పేరుతో ఏదైతే వీళ్ళు ధోకా చేస్తున్నారు, దాదాపు 8,75,000 కోట్ల రూపాయలు ఉండే భూములు కాజేయాలని, అదేగాక లిటిగేషన్ లో వేసేసి ముస్లింలకు దక్కకుండా చేయాలనే ఏదైతే దురుద్దేశంతో ఈ సవరణ పేరుతో వక్ఫ్ బిల్లు ప్రవేశపెట్టి పాస్ చేసినారో దానికి టీడీపీ పార్టీ, జనసేన, బీజేపీ పార్టీలు మద్దతిచ్చి బీజేపీ ప్రవేశపెడితే ఈ తోక పార్టీలు టీడీపీ పార్టీ, జనసేన వీళ్ళంతా సపోర్ట్ చేసి ఈ బిల్లు పాస్ అయ్యేదానికి కారణమైనారు. కాబట్టి ప్రతి ముస్లిం సోదరుడు పౌరుడు అందరూ గమనించాల్సిన విషయం ఏమంటే టీడీపీ అనేది ముస్లింల ద్రోహి. టీడీపీ పార్టీ కానీ చంద్రబాబు నాయుడు ఎల్లప్పుడూ ముస్లింల ద్రోహి, ముస్లింలకు వెన్నుపోటు పుట్టిందే. ఎలక్షన్ అప్పుడు మైనారిటీస్ అంటారు, ఎలక్షన్ల తర్వాత ఆ మాట మర్చిపోతారు. ఎప్పుడు నిలబడింది వైఎస్ఆర్సీపీ పార్టీ. వైఎస్ఆర్సీపీలో ఉండే నాయకులు ప్రత్యేకంగా ధర్మవరంలో మీరంతా చూసినారు. వెంకటరామరెడ్డి అన్న ముస్లింలతో ఎంత కలిసి ఉంటారు, వాళ్ళ సమస్యలు ముందు నుంచి తీసుకున్నారు. ఈ దాంట్లో కూడా ఆయన తప్పకుండా మాకు ఆయన నిలబడతాడు, చేదోడు వాదోడుగా ఉంటాడని మేము భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి